హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. విప్రో కంపెనీ వాళ్ళు ఫ్రెషర్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క ఫ్రెషర్స్ వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు 4th మార్చ్ టు 7th మార్చ్ వరకు. సో ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ వాకింగ్ డ్రైవ్ 4th to 7th మార్చ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు నిన్నటి నుండి అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. సో మీరు వీడియో చూసిన వెంటనే సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఈ యొక్క నోటిఫికేషన్కి 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 1.25 to 2.25 lakh per annum అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 60 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్రెడీ 2028 మెంబర్స్ అయితే అప్లికెంట్స్ అయితే అప్లై అయితే చేసుకున్నారు. సో మీరు కూడా చూసిన వెంటనే మీరు విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోండి. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో కనుక చూసుకుంటే వీఆర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. వాకింగ్ డ్రైవ్ ఆన్ థర్స్డే 4th to 7th మార్చ్ అట్ విప్రో హైదరాబాద్ ఆఫీస్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కోసం వీళ్ళు ఫ్రెషర్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. టైమింగ్స్ వచ్చేసి 10 to 1 PM వరకు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ అలాగే కంప్యూటర్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మీరు వర్క్ చేయడానికైతే విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఫిక్స్డ్ షిఫ్ట్స్ అనమాట, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అనమాట. మీరు నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ షుడ్ హోల్డ్ డాక్యుమెంట్స్ 2022, 2023, 2024 అనమాట. సో ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క ఇయర్ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ప్రొవిజనల్ అండ్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ మ్యాండేటరీ అనమాట. మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ అలాగే కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ అయితే మీకు మ్యాండేటరీగా ఉండాల్సి ఉంటుంది. బీటెక్ ఎంసీఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఎనీ గ్రాడ్యుయేట్ అంటే వీళ్ళు కూడా వస్తారు కదా. సో బీటెక్ అండ్ అలాగే ఎంసీఏ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్సెప్ట్ వీళ్ళను మిగతా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ 1 to 2 years అనమాట. ఎక్స్పీరియన్స్ కంప్లీట్ డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుంది. నీడ్ ఇమ్మీడియట్ జాయినర్స్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు చూడొచ్చు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ వాక్ ఇన్ డైరెక్ట్లీ టు విప్రో ఆఫీస్. మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు డైరెక్ట్గా ఈ యొక్క విప్రో ఆఫీస్కి అయితే వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. టు అబౌవ్ మెన్షన్ అడ్రస్ పైన మెన్షన్ చేస్తారు కదా, ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. 4th to 7th మార్చ్ బిట్వీన్ 10 to 1 PM. ప్లీజ్ క్యారీ బిలో డాక్యుమెంట్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. ఏ రెజ్యూమ్ అండ్ అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఒరిజినల్, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. సో ఇవైతే మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. థ్యాంక్స్ ఫర్ రిగార్డ్స్ విప్రో టాలెంట్ అక్విజిషన్ టీమ్. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఇది వచ్చేసి మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే BA, BSc, BDE, BCom. సో ఎనీ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకుని ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.